చీజ్ పీస్ నగెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చీజ్ పీస్ నగెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, బ్రెడ్ స్లైసెస్ 5, మైదా 100 గ్రాములు, చీజ్ స్లైసెస్ 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉడికించిన పాలకూర 1 కప్పు, ఓట్స్ పౌడర్ 1 కప్పు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. ఇది డీప్ ఫ్రైకి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వేడెక్కేలోపు మనం ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్ చేసిన ఆలూని మ్యాష్ చేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు మనం గ్రీన్ పీస్ వేసుకోవాలండి దీనిలో. ఓకే. తర్వాత బాయిల్ చేసిన పాలక్, కార్న్ కూడా కొంచెం వేసుకోవాలి. ఓకే. ఇదంతా ఫుల్ మ్యాష్ చేసుకోవాలి బాగా. ఓకే ఓకే. ఓకే అండి. దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. కొంచెం సాల్ట్, ఓకే. కొంచెం కారం. సరిపోయిందా? సరిపోయింది. ఓకే. సో దీన్ని మనం ఇలాగ బ్రెడ్ పౌడర్ తీసుకొని దీనిలో రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే ఓకే. దీన్ని ఇలాగ చేసుకోవాలి. ఓకే. సో రోల్ చిన్ని చిన్ని బుల్లెట్స్ షేప్ లో చేసుకోవాలి. ఓకే ఓకే. ఓకే. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే. జస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు ఓకే అండి, ఇది స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆ బౌల్ తీసుకోండి. దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే. సో బ్రెడ్ స్లైసెస్ ని ఇలా కట్ చేసుకోవాలండి. ని మనం బ్రౌన్ అంతా కట్ చేసి దాన్ని హాఫ్ కింద కట్ చేసి ఒక బ్రెడ్ పీస్ ని 2 ముక్కలు చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీన్ని మనం తడుపుకోవాలి వాటర్లో జస్ట్ కొంచెం. ఇలా డ్రైన్ చేసేసి ఓకే దీని మీద ఒక చీజ్ స్లైస్ ఓకే ఇలా పెట్టాలి. దీని మీద ఇందాక మనం ఆల్రెడీ చేసుకున్నవన్నీ ఒక బాల్ చేసేసుకోవాలి దీన్ని. ఓకే ఓకే అండి, ఇలా రోల్ చేసేసుకున్నాం వీటిని అన్ని బ్రెడ్లో కలిపేసి. ఓకే. ఇప్పుడు ఇది మైదా అండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్తో కలిపాలి. ఓకే. బజ్జీ పిండిలాగా. ఇది ఇప్పుడు దాని అంటే ఇంకో టాపింగ్ అయ్యేలోపు మనం ఆయిల్ వేడి చేసేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఇవి ఇలా చేసుకున్నాం కదా, మైదాని మనం ఇలాగా వాటర్ వేసి బజ్జీ పిండి లాగా కలిపేసుకోవాలి. ఇదేంటంటే ఓట్స్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగా. ఇప్పుడు మనం ఇందాక రోల్ చేసుకున్నవి జస్ట్ మైదా పిండిలో జస్ట్ కొంచెం డిప్ చేసి దీన్ని మళ్ళీ మనం ఓట్స్ తోటి రోల్ చేసుకోవాలి. జస్ట్ ఓన్లీ డ్రై ఓట్స్ ని పౌడర్ చేసుకోవడమే. దీన్ని మనం ఇలాగ రోల్ చేసేసుకొని ఇలా చేసేసుకోవాలి. ఓకే ఓకే. ఓట్స్ ఇప్పుడు అందరూ బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే అండి, ఇవన్నీ మనం ఇలాగ రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాయిల్ అయిపోయింది కదా, మనం దీన్ని జస్ట్ ఒక 2 minutes డీప్ ఫ్రై, బ్రౌన్ షేడ్ వచ్చేస్తే చాలు. ఓకే అండి, అయిపోయింది. టిష్యూ పేపర్లోకి వేసేసుకున్నామండి ఫస్ట్. ఓకే. సాల్ట్ పెప్పర్ ఉంది కదండి, దాన్ని జస్ట్ ఇలా పైన, ఎందుకంటే దీనికి మనం ఇంకేమీ యాడ్ చేయలేదు కదా, టేస్ట్ ఏం లేదు కాబట్టి దానికి కొంచెం దీనికి సాల్ట్ పెప్పర్ యాడ్ చేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది. ఓకే ఓకే. కొంచెం కొత్తిమీర. ఓకే అండి, ఓకే. చీజ్ పీస్ నగెట్స్ రెడీ అయిపోయినాయండి. చూసారు కదండి, వేడివేడిగా చీజ్ పీస్ నగెట్స్ రెడీ.